నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. యశస్విని రెడ్డి గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు. మా పాలకుర్తి నియోజకవర్గంలో ఒక మంచి టూరిజం ఇట్లా సర్క్యూట్ లెక్క చేయొచ్చు. ఎందుకంటే పాలకుర్తి సోమేశ్వర స్వామి టెంపుల్ అందరికీ తెలిసిందే. అక్కడ ముఖ్యంగా శివరాత్రి అట్లనే కార్తీక మాసం అప్పుడు చాలామంది భక్తులు వేరే వేరే నియోజకవర్గాల నుంచి కూడా వస్తారు. అక్కడ టెంపుల్ని డెవలప్ చేయడానికి అదనంగా ఫండ్స్ ఇవ్వాలని సంబంధిత మంత్రివర్యులని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ఒక్కటే అధ్యక్ష, ఇంకొకటే నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. డాక్టర్ రాగమయ్య. ధన్యవాదాలు అధ్యక్ష. మా సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక డయాలసిస్ సెంటర్ ఉంది అధ్యక్ష. డయాలసిస్ పేషెంట్లు అంటే మనందరికీ తెలుసు అధ్యక్ష, వారానికి 3 సార్లు కంపల్సరీ డయాలసిస్ చేసుకోవాలి, లేకపోతే ప్రాణాపాయం వస్తుంది. కాకపోతే అది ఎక్కువ పేషెంట్స్ ఉండడం వల్ల ఎప్పుడు 40-50 మంది ఎప్పుడు కూడా వాళ్ళు క్యూలో ఉంటారు అధ్యక్ష, వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో. దానివల్ల చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే 100 కిలోమీటర్లు ఉన్న ఖమ్మం వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. కనుక దయచేసి మరి కల్లూరులోను పెనుబల్లి మండలాల్లో కూడా 50 బెడెడ్ హాస్పిటల్స్ కొత్త కట్టారు అధ్యక్ష. వాటిల్లో డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే పేద పేషెంట్స్ అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను మన మినిస్టర్ గారికి మీ ద్వారా విన్నపం చేసుకుంటున్నాను. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గ్రామాలలో ఈ సర్పంచ్లు ఎంపీటీసీ లేకపోవడం వల్ల గ్రామాలలో నీటి ఎద్దడి ఎక్కువ స్టార్ట్ అయింది అధ్యక్ష. మన ప్రభుత్వం ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో సెక్రటరీలకు కొంత నిధులు ఇస్తే గ్రామాలలో మంచినీటి ఎద్దడి తీరుతుందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది అధ్యక్ష. సెక్రటరీల మీద ఎక్కువ భారం పడుతుంది, మేము ఇప్పటికే చేయలేకపోతామని చెప్పి సెక్రటరీలు అంటున్నారు. అదేవిధంగా గ్రామాలలో గ్రామ సిబ్బంది కానీ గ్రామ పంచాయతీ వర్కర్లకు కూడా జీతాలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అధ్యక్ష, మన ప్రభుత్వం నుంచి వాళ్ళకు జీతాలు తొందరగా మంజూరు చేసి ఈ నీతి విషయంలో కొంచెం తగు చర్యలు తీసుకోవాలి. ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో కొద్దిగా నిధులు కేటాయిస్తే మంచినీటి ఎద్దడి పోతుంది. ముఖ్యంగా మా ప్రాంతం నీటి ఎద్దడి ఉంది కాబట్టి ఎక్కువ ఫిలిం గ్రీ సిటీ భక్తులు ఎక్కువ వస్తారు. మిషన్ భగీరథ ఇప్పటికే మా తన ఎక్కువ స్టార్ట్ అయింది అధ్యక్ష. మిషన్ భగీరథ కోసం కూడా మంత్రి గారు 210 కోట్లు ఇచ్చినా ఇంకా పని పూర్తి కాలే కాబట్టి దయచేసి సమ్మర్ యాక్షన్ ప్లాన్లో ఎక్కువ నిధులు కేటాయించాలి. ఇంకొక విషయం అధ్యక్ష, మా వైద్యం మంత్రి గారు గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. 200 కోట్లు ఇచ్చిన అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మన తాండూరు నియోజకవర్గంలో అధ్యక్ష మైనార్టీ సోదరులు ఎక్కువ కూడా ఉన్నారు. అక్కడ గతంలో కూడా చెప్పి ఉన్నాం అధ్యక్ష, మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని చెప్పి తప్పకుండా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరడం మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ అధ్యక్ష, ఇంకొకటి వికారాబాద్ ఒకటి అడుగుతాను అధ్యక్ష. హైదరాబాద్లో ఈరోజు సుందరీకరణ ద్వారా చాలా మటుకు చర్యలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు శివరెడ్డిపల్లి చెరువు ఖచ్చితంగా హైదరాబాద్లో అయితే ఏదైతే చర్యలు చేస్తూ ఉన్నారో హెచ్ఎండిఏ వాళ్ళన్న టేకప్ చేసి వికారాబాద్లో ఉన్నటువంటి శివరెడ్డిపేట చెరువు కానివ్వండి, సేమ్ నా నియోజకవర్గంలో తాండూరులో కూడా ఒకటి గొల్ల చెరువు ఉంది అధ్యక్ష. ఆ 2 చెరువులని తప్పకుండా సుందరీకరణలో చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. రాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. జనగామ నియోజకవర్గంలో 3 డిపార్ట్మెంట్లో ఉన్న రోడ్స్ కూడా ఆర్ఎన్బి, ఐటీడీఏ, పిఆర్ రోడ్లు శాంక్షన్ అయి టెండర్ అయిపోయి కంకర పోసి ఉన్నాయి అధ్యక్ష. అందులో చాలా ఇబ్బంది పడేది ఏంటంటే ఒకటి షహబాజ్గూడ నుంచి వెళ్ళి సాల్వాపూర్ వే రోడ్డు మధ్యలో గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కూడా కొంత వస్తుంది. ఇవాళ దాన్ని కూడా మొత్తం మీద కంకర పోవడం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. 2వ రోడ్డు దూల్మిట్ట మండలం కొండాపూర్ టు రామవరం వయా బెక్కల్ తేండా ఉంటుంది అధ్యక్ష, అది కూడా మొత్తం కంకర పరిచినది అధ్యక్ష. 3వది జనగామ మండలంలో గానుగపాడు దగ్గర బ్రిడ్జ్ అనేది అర్ధాంతరంగా నిలిచిపోయింది. దానికి మధ్యలో కొట్టుకోపోతే కూడా పక్కనే మట్టి రోడ్డు వేస్తే కొట్టుకోపోతే కూడా అది హుస్నాబాద్ పోయే జనగామ టు హుస్నాబాద్ పోయే మెయిన్ రోడ్ అధ్యక్ష. దాన్ని ఇమ్మీడియట్గా చేస్తామన్నారు. కలెక్టర్ గారికి ఇతరులు కూడా ధర్నాలు కూడా జరిగినాయి అధ్యక్ష. దాంతోపాటు అదే జనగామ మండలంలో ఉండే చీటకోడు మీద కూడా బ్రిడ్జ్ కావాలి అధ్యక్ష. కాబట్టి ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది ప్రభుత్వానికి, రోడ్లలో శాంక్షన్ అయిపోయి కంకర పోసి వాటిని ఇన్కంప్లీట్గా ఉన్న వాటిని ఇమ్మీడియట్గా చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్.
సార్, లోయర్ మానే డ్యామ్ ద్వారా కరీంనగర్ కార్పొరేషన్కు డైలీ వాటర్ ఇస్తున్నారు సార్ అధ్యక్ష. దాంతోపాటు మిషన్ భగీరథలో భాగంగా 6 మండలాలకు లోయర్ మానే డ్యామ్ ద్వారా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తాగునిస్తారు అధ్యక్ష. అందుకే గత ప్రభుత్వము 11 టీఎంస్కి తగ్గకుండా ఎల్ఎండిలో నీళ్లు ఉంచాలని చెప్పేసి క్లియర్గా జీవో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఈరోజు చూస్తే ఆ ఎల్ఎండిలో నీటి మట్టము 5.8 టీఎంసీ ఉన్నది అధ్యక్ష. అలా 2.5 టీఎంసీ సిల్ట్ తీసేస్తే 3.5 టీఎంసీ మాత్రం నీళ్లున్నాయి అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేసినందుకు ఇప్పటికే బూస్టర్ పంప్స్ ఆన్ చేసింది కాబట్టి వెంటనే ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు నుంచి ఎల్ఎండి నింపేసి 12 టీఎంసీ తగ్గకుండా ఈ 3 నెలలు వేసవికి సంబంధించిన తాగునీటికి ఇబ్బంది లేకుండా సాగునీటికి ఇబ్బంది లేకుండా ఎల్ఎండిలో 12 టీఎంసీ నీళ్లను నిల్వ ఉంచాలని చెప్పేసి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రాకేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో దాంతోపాటు తెలంగాణలో అధ్యక్ష ఈ రేషన్ బియ్యం రోజు 10 టన్నులు 4 లారీలు, దీనివల్ల మాఫియా పెరిగిపోతుంది అధ్యక్ష. ఊరు ప్రతి వీధిలో కూడా మాఫియా పెరుగుతుంది అధ్యక్ష. మళ్ళీ కొందరు ఈ మధ్యన 30 తారీఖు నుంచి మాకు ఒక ఉగాది పండగ అంటే అందరూ పండగ చేసుకుంటారు అధ్యక్ష, ఈ స్మగ్లర్స్ మాఫియా అంతా. ఎందుకంటే ఒక నిమిషం అధ్యక్ష, రూపాయికి కొన్న కిలో బియ్యాన్ని అక్కడనే షాప్లో 15 రూపాయలకు అమ్మేస్తున్నారు. 15 రూపాయలకు మళ్ళీ 30 రూపాయలకు కొంటున్నారు. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది రాష్ట్రానికి బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఈ 30 తారీఖు నుంచి సన్న బియ్యం అంటే మళ్ళీ మేము రూపాయి బియ్యం 40 రూపాయలకు అమ్ముకోవచ్చని మళ్ళా స్మగ్లర్లు కలలు కంటున్నారు అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం అనర్హులకు రేషన్ కార్డ్స్ ఇవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. వేలాది కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది. ఆకలైనోడికి బియ్యం ఇవ్వండి తప్ప అమ్ముకుంటోడికి బియ్యం వేయండి అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తున్నా. మళ్ళా ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు రూపాయికి కొన్ని మళ్ళీ 40 రూపాయలకు అమ్ముతారు. రోజు 8 టన్నులు నిజామాబాద్లో మహారాష్ట్ర బార్డర్ ఉంది అధ్యక్ష. పెరికిట్ లాంటి గ్రామంలో బహిరంగంగా బెదిరిస్తున్నారు ఈ మాఫియా. యువకులకు ఎవరైతే చైతన్యవంతులు యువకులు వెళ్ళి ఈ రేషన్ బియ్యం పట్టుకుంటే అధ్యక్ష ఏం చేసుకుంటారో చేసుకోండిరా మీరు. మేము ప్రతి కిరాణా షాప్ సార్ ఆ పౌర సరఫరాల దుకాణం ఉంటుంది, దాని ముందే అధ్యక్ష. దయచేసి ఇది రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వేలాది కోట్లు మిగులుతాయి అధ్యక్ష. దయచేసి మళ్ళా సన్న బియ్యం అంటే స్మగ్లర్లంతా పండగ చేసుకుంటున్నారు. దీని వెనకాల రాజకీయ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఆ రైస్ మిల్లు మెయింటైన్ చేయడము, ఈ బియ్యం రీసైక్లింగ్ చేసుకుంటే ఈ మధ్యన కూడా కొంతమంది విదేశాలకు మారిపోయారు అధ్యక్ష. ఇది మన నిజామాబాద్ జిల్లాలో వందలాదికి 200 సుమారు 200 కోట్లు ఎగ్గొట్టిపోయారు. ఈ రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది అధ్యక్ష. సుమారు కొన్ని 20-30 వేల కోట్ల అధ్యక్ష. ఈ తెలంగాణ పేద ప్రజలకు పనికొస్తుంది. దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచించి ఉగాది నుంచి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం ప్రారంభిస్తున్నారు అధ్యక్ష. దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారో దీని మీద ప్రత్యేక కమిటీ వేసి సీనియర్ మంత్రులు వేదావులతోని ఆఫీసర్లతో కమిటీ వేసి ఈ స్మగ్లింగ్ అరికట్టి ఈ మాఫియాని అరికట్టగలని కోరుకుంటున్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు రాకేష్ రెడ్డి గారు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. టి హరీష్ రావు గారు. సార్, ఐ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఎలియా మినిస్టర్ సార్. మనకు ఇప్పుడు అందరేమో సమస్యల గురించి మాట్లాడిండ్రు, నేనేమో సభ్యుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సార్, క్వశ్చన్ అవర్ అనేది శాసనసభలో మ్యాండేటరీ సార్. ఏదైనా ఎక్సెప్షనల్ కండిషన్ ఉన్నప్పుడే క్వశ్చన్ అవర్ క్యాన్సిల్ చేస్తాం సార్. దురదృష్టం ఏంటంటే ఈ సభలో ఒక్కరోజు మాత్రమే క్వశ్చన్ అవర్ పెట్టి టోటల్గా క్వశ్చన్ అవర్ని ఎత్తివేయడం అనేటువంటి చాలా బాధాకరం సార్. క్వశ్చన్ అవర్ అనేటువంటిది ఏంటంటే సార్, మనకు సమాధానం వస్తుంది వెంటనే, ఇంకేదైనా క్లారిఫికేషన్ కూడా అడిగి ప్రజా సమస్యలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ క్వశ్చన్ అవర్ అనేటువంటిది సభలో తప్పకుండా పెట్టాలి. ఇలా లాస్ట్ డే, దాని పట్ల మా నిరసన ఒకటి. రెండోది అధ్యక్ష, జీరో ఓవర్ అనేది మీరు ఇస్తున్నారు, చాలా సంతోషం, వి వెల్కమ్ సార్. మీకు ధన్యవాదాలు కూడా చెప్తున్నా సార్. కానీ ఇది ఒక ప్రహసనంగా మారొద్దు. రూల్ పొజిషన్ ఏంటంటే 0 ఓవర్లో సభ్యులు మాట్లాడిన దానికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వ్రాతపూర్వక సమాధానము పంపాలి. కానీ ఇప్పటి వరకు ఈ 1.5 yearలో ఏ 0 ఓవర్కు ఒక్క ఆన్సర్ కూడా రావడం